ఈ మూవీతో మార్వెల్ కంబ్యాక్ వచ్చిందా అంటే యెస్ సార్ నోలో మధ్యలో అయితే ఉన్నాను. అంటే మరీ తీసిపడేసే సినిమా అయితే కాదు, అలా అని మార్వెల్ కంబ్యాక్ అని అయితే చెప్పను. సో మూవీ వచ్చేసి జస్ట్ ఓకేష్. హాయ్ గైస్, ఇప్పుడే వచ్చేసి ఫెంటాస్టిక్ 4 మూవీ అయితే చూశాను. సో నా ఒపీనియన్ ఏంటి, మూవీ వర్తిటా కాదా, థియేటర్ పోయి చూద్దామా వద్దా అని మీరైతే అనుకుంటున్నారా? సో వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, మీకైతే క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. నెగిటివ్ కన్నా ఫస్ట్ పాజిటివ్ గురించి అయితే మాట్లాడేసుకుందాం, ఎందుకంటే నెగిటివ్ కొంచెం ఎక్కువగా అయితే ఉన్నాయి. మూవీలో మెయిన్ పాజిటివ్ ఏంటి అంటే విఎఫ్ఎక్స్ కానీ సిజిఐ కానీ చాలా వండర్ఫుల్గా ఉంది, కలర్ఫుల్గా ఉంది. స్క్రీన్ మొత్తం ఎక్కడ కంప్లైంట్స్ లేదు. అండ్ చాలా బ్రైట్గా ఉంది స్క్రీన్ మొత్తం, అంటే డార్క్గా అలా ఇలా లేదు, చాలా బ్రైట్గా ఉంది. ప్రతి సీన్ క్లారిటీగా ఉంది. ఇంకో మెయిన్ పాజిటివ్ గురించి మాట్లాడాలంటే టోటల్లీ 2 యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి గెలాక్టస్తో స్పేస్లో అయితే ఒక యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటుంది, అండ్ లాస్ట్లో క్లైమాక్స్లో ఇంకో యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటుంది. ఈ 2 తప్ప ఇంకేమైనా ఉన్నాయా అంటే ఏం లేవు ఫ్రెండ్స్. ఇదే నెగిటివ్ కూడా. ఇంకా కాన్వర్జేషన్ ఉంటుంది చూసుకోండి, కాన్వర్జేషన్ మాట్లాడుకుంటూనే ఉంటారు, మాట్లాడుకొని చంపి పడేస్తారు. అలా అని మూవీ మిమ్మల్ని బోర్ చేస్తుందా అంటే బోర్ అయితే చేయదు, ఏదో ఫ్లోలో అయితే వెళ్తూనే ఉంటుంది. బట్ ఒక్కసారిగా మీరైతే నిద్రపోతూ ఉంటారు, మళ్ళీ యాక్షన్ సీక్వెన్స్ వచ్చిందని లేస్తారు. సో అలా కాన్వర్జేషన్ ఉంటుంది, అరే ఇప్పుడు ఏదో జరగద్రా, వచ్చిందిరా, ఇప్పుడు ఏదో చేస్తారా, ఫైట్ సీన్ ఉంటుందిరా అని మీరు మళ్ళీ లేస్తారు, మళ్ళీ పడుకుంటారు. సో ఈ మాదిరిలో అనేది పోతూ ఉంటుంది. కానీ మూవీలో మాత్రం ఎక్కువ కాన్వర్జేషన్స్ ఉన్నాయి, ఎక్కువ ఫైట్ సీన్స్ అయితే లేవు. అందుకోసం నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఓవరాల్గా మూవీ చూసుకుంటే మాత్రం కొంచెం ఎంటర్టైన్మెంట్ అయితే చేసింది. విజువల్ ఎఫెక్ట్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. ప్రీవియస్ మార్వెల్ మూవీస్తో చూసుకుంటే ఈ మూవీ చాలా అంటే చాలా బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటున్నానంటే కొంచెం స్టోరీ అయితే ఉంది, ఎలాంటి ఫాల్తుగిరి అయితే చేయడం లేదు. బట్ కాన్వర్జేషన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, అవి స్టోరీకి రిలేటెడే. అయినా కానీ మనం మార్వెల్ మూవీస్కి వచ్చేదే యాక్షన్ సీక్వెన్స్ కోసం, ఫైట్స్ కోసం. బట్ అవి లేకపోతే మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. సో అందుకోసం మీరైతే బోర్గా అయితే ఫీల్ అవుతారు. ఇంకా మెయిన్ విలన్ గెలాక్టస్ గురించి చూపించారు చూసుకోండి, హై లెవెల్లో అయితే చూపించారు. బట్ లాస్ట్లో ఆ క్లైమాక్స్లో మదర్ ఆఫ్ ద పవర్ అని చూపించేసి గెలాక్టస్ని ఎక్కడికో పంపించేస్తారు. పాపం అనిపించింది గెలాక్టస్ని చూసి. సో క్లైమాక్స్ ఫైట్ సీన్ అనేది ఆసమ్గా ఉంది. బట్ ఆ లాస్ట్లో ఆ క్లైమాక్స్ అనేది కొంచెం నాకు సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేదు. సో మీరు కానీ మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో మార్వెల్ మూవీ కంబ్యాక్ అంటే లేకపోతే నా ఈ మధ్యలో అయితే ఉన్నాను, చెప్పాను కదా. సో మూవీ అనేది ఎంటర్టైన్మెంట్ అయితే చేసింది, బట్ ఆ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అయితే చేయలేదు. సో మీరు మూవీ చూడాలనుకుంటే పోయి థియేటర్కి పోయి చూడండి, లేకపోతే ఓటీటీకి అయితే నేనైతే ప్రిఫర్ చేస్తాను. ఓటీటీలో అయితే మీరు మస్తుగా అయితే ఎంజాయ్ చేస్తారు. లేదు మేము థియేటర్ పోయి ఈ విజువల్ ఎఫెక్ట్స్ చూస్తాము అన్నా పర్లేదు, ఎందుకంటే మనకు విజువల్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ అటు ఉన్నాయి కదా, అవి చాలా బాగున్నాయి. అందుకోసం మీకు వర్తిటే అనిపిస్తుంది. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ మీద నా ఒపీనియన్ అయితే చెప్పేశాను. ఇంకా రేటింగ్ విషయానికి వస్తే 6.5 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి వచ్చేసి. ఇంకా మీరు కానీ మూవీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.